సంక్రాంతి వచ్చింది తుమ్మెద, సరదాలే తెచ్చింది తుమ్మెద అన్నట్లుగా సంక్రాంతి పండుగలకే పెద్ద పండగ. అందరూ సంబరాలు చేసుకునేటువంటి పండగ. పంటల పండగ, పెద్దల పండుగ, పశువుల పండుగ, బీడు నేలను పంటల సిరిగా మార్చిన అన్నదాతకిది తొలి పండగ. ఈ సంక్రాంతి పండగ మన తెలుగు ప్రాంతాల్లోనే కాకుండా దేశమంతటా వివిధ పేర్లతో అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి పండగ. ఈ సంక్రాంతి పండగ రోజున ప్రతి లోగిలి మెరిసిపోతూ ఉంటుంది రంగురంగుల రంగవల్లులతో. వాటిపై గొబ్బెమ్మలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా హరిదాసుల యొక్క సంకీర్తనలు, గంగిరెద్దుల యొక్క విన్యాసాలు ఇవి ఆధ్యాత్మికతను వెదజల్లుతూ ఉంటాయి. దీనికి తోడు నోరూరించేటువంటి పిండి వంటలు, జంతుకలు, చక్కిలాలు, అరిసెలు, నువ్వుల ఉండలు, సున్నుండలు, గర్జకాయలు, పాల తాలూకాలు, ఇలా ఒక్కటేమిటి నోరూరించే రకరకాల పిండి వంటలతో, కొత్త అల్లులతో, మర్దన్ల యొక్క సరసాలతో ఎంతో అందంగా ఆహ్లాదంగా జరుపుకునేటువంటి పండగే సంక్రాంతి. మరి ఇలాంటి పండగ యొక్క విశేషాలేంటి? సంక్రాంతి అంటే సంక్రమణం, చేరుట. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలమే మకర సంక్రమణం. ఈ మకర సంక్రమణం నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సంవత్సరానికి 12 నెలలు. 12 నెలల్లో 6 నెలలేమో ఉత్తరాయణ కాలం, 6 నెలలు దక్షిణాయన కాలం. దక్షిణాయన కాలంలో దేవతలకు ఒక రాత్రి 6 నెలలు. అదే 6 నెలలు ఉత్తరాయణ కాలంలో దేవతలకు పగలు, అంటే దేవతలు మేలుకునేటువంటి కాలం. అందుకే ఈ ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా భావిస్తుంటారు, పూజల కాలంగా భావిస్తూ ఉంటారు, దాన ధర్మాలకు చాలా ఉత్తమమైనటువంటి కాలంగా భావిస్తూ ఉంటారు. అందుకే భీష్ముడు తన స్వచ్ఛంద మరణాన్ని అతడికి వరంగా ఉన్నప్పటికీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఆగి తన తనువును చాలించాడు భీష్ముడు. మరి ఈ సంక్రాంతి రోజు చేయవలసినటువంటి సంబరాలేంటి? ముందు రోజు భోగి మంటలతో, పసిపిల్లలకందరికీ భోగి పళ్ళతో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. బొమ్మల కొలువును మహిళలంతా చేరి, పిల్లలందరూ చేరి బొమ్మల కొలువును నిర్వహిస్తారు. అదేవిధంగా సంక్రాంతి రోజున పాలు పొంగించడం, ఆ పొంగల్తో పాయసాన్ని చేసి సూర్యభగవానునికి నైవేద్యంగా ఇవ్వడం. అంతేకాకుండా ఇంకో అందమైనటువంటి దృశ్యం గంగిరెద్దులు. వాటిని చక్కగా అలంకరించి, వాటికి మువ్వలు కట్టేసి, మెడలో గంటలు కట్టి, వాటిని అమ్మవారికి దండం పెట్టు, అయ్యవారికి దండం పెట్టు అంటూ వాళ్ళందరికీ ఆ గంగిరెద్దులతో దండాలను పెట్టిస్తూ వాళ్ళు సోలు, డోలు, సన్నాయి వాయిద్యాలతో గంగిరెద్దులను ఆడిస్తూ ఇంటి ముందు పిల్లలు పెద్దలందరూ చేరి ఎంతో సంతోషంగా గడుపుతారు. రైతుకు కూడా పంటలన్నీ చేతికి అందే కాలం కాబట్టి తన కొత్త ధాన్యాన్ని, మరి అదేవిధంగా వస్త్రాలను కూడా వారికి దానంగా చేస్తూ ఉంటారు. ఇంకొక ముఖ్యమైనటువంటి అలంకారం సంక్రాంతి పండుగకు హరిదాసులు. హరిదాసులు తమ కోడిగుడ్డు లాంటి బోడి తలపైన రాగి అక్షయ పాత్రను పెట్టుకొని దానికి అన్ని పువ్వులను చుట్టేసి, అతను నుదుటిపైన మంచి తిలకాన్ని దిద్దేసుకొని, గజ్జలు కట్టుకొని, చిరుతలను చేతిలో పట్టుకొని వాయిస్తూ రకరకాల భక్తి గీతాలను, సామాజిక అంశాలను వారు ఎంతో శ్రావ్యంగా పాడుతూ తిరుగుతూ ఉంటారు. వారిని చూసి కూడా పిల్లలు ఎంతో సరదా పడతారు. ఇంకొక ముఖ్యమైన సరదా రంగవల్లులు. ప్రతి ఇంటి లోగిలి ఎంతో అందంగా మెరిసిపోతూ ఉంటుంది రంగురంగుల రంగవల్లులతో. వైకుంఠ ద్వారాలు, రథం ముగ్గు, శంకరుణ్ణి ఆహ్వానించడం, రథం పైన శంకరుణ్ణి మళ్ళీ తిరిగి పంపించడం, ఇలా రకరకాల విన్యాసాలతో
పెద్ద పెద్ద రథం ముగ్గును వేస్తూ ఒక ఇంటి నుండి ఇంకో ఇంటి వరకు ఆ రథం ముగ్గును చక్రాలతో బండి లాగేదాంతో కలుపుతూ ఇలా ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ముగ్గులు వేస్తారు మహిళలందరూ. దానికి అనుగుణంగా పిల్లలందరూ చేరి గొబ్బెమ్మలను పెడుతూ ఉంటారు. గొబ్బెమ్మల పైన గరకపోసలు, పిండి కొమ్మలు, పువ్వులు అన్నిటినీ అలంకారం చేస్తారు. వాటిని కృష్ణుని భక్తురాళ్ళైనటువంటి గోపికలకు సంకేతంగా పెడుతూ ఉంటారు గొబ్బెమ్మలను. గొబ్బెమ్మ అంటే గోపి ప్లస్ బొమ్మ, గొబ్బెమ్మ. ఇలా గొబ్బెమ్మలకు అలంకారం చేసి పెడుతూ ఉంటారు. అదేవిధంగా సంక్రాంతి పురుషుణ్ణి కూడా ఆ ముగ్గుల్లో భాగంగా అలంకరిస్తారు. కొందరు మట్టితో సంక్రాంతి పురుషుణ్ణి చేస్తారు. అది ఏ వాహనం పైన వస్తుందో ఆ వాహనాన్ని బట్టి ఆ సంవత్సరం కాలం గడుస్తుందని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఇంకా పిల్లలకు ప్రత్యేకమైనటువంటి పండగ గాలిపటాలు. ఉదయం నుంచి సాయంకాలం వరకు అలసట తెలియకుండా గాలిపటాలను ఎగురవేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతారు. ఇంకా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకి ఒకటి ప్రత్యేకమైనటువంటి ఆట ఉంది. అదే కోడిపందాలు. ఆ కోడిపందాలతో కొత్త అల్లుళ్ళందరూ రకరకాల పిండి వంటలను ఆస్వాదిస్తూ తింటూ మంచిగా వాళ్ళెంతో హాయిగా కాలాన్ని గడుపుతూ కోడిపందాలను చూస్తూ పాల్గొంటూ సరదాగా గడుపుతారు. అదేవిధంగా ఇంట్లో అల్లుళ్ళు, కూతుర్లు, కొడుకులు అందరూ కలిసి పేకాటలను ఆడడము, అందులో ముచ్చటగా బావాసమర్దళ్ళ యొక్క సరదాలతో ఈ పండుగ ఎంతో సంబరంగా, సంతోషంగా, ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. మరి అందుకే ఈ సంక్రాంతి పండుగ ఏ పండగకు లేనంత ఆనందాలను, సంబరాలను మోసుకొచ్చేటువంటి పండగ. అందుకే పల్లెల్లోకి, పట్టణాల్లో ఉద్యోగం చేసేవారందరూ, వ్యాపారం చేసేవారందరూ కూడా 12వ తారీఖు కాగానే అందరూ రాత్రి వరకు తమ తమ ఊర్లను చేరుకొని ఆ 4 రోజులు వారి యొక్క బాధల్ని, కష్టాల్ని అన్నీ మర్చిపోయి ఎంతో సంబరంగా, సంతోషంగా జరుపుకుంటారు సంక్రాంతి పండగను. ఇది మన మకర సంక్రాంతి పండగ. ఈ పండగను మనమందరం కూడా హాయిగా ఎంజాయ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, నా పేరు వనజ బలుసాని. నన్ను ఆదరిస్తారని భావిస్తుంది మీ వనజ బలుసాని. నమస్కారం.